పార్ట్ 2 స్టోరీ. కొన్ని రోజుల క్రితం అర్జున్, ఒక సోల్జర్, తన ఫ్రెండ్ ఇంటికి ఆ విలేజ్కి వస్తాడు. ఆ విలేజ్ నేచర్ చూసి అతని మనసు కామైపోతుంది. ఒకరోజు రివర్ పక్కన కూర్చుని నీళ్లలో రాళ్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఫిష్కి పెయిన్ అవుతుంది, ప్లీజ్ స్టోన్స్ వెయ్యవద్దు. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె వైపు చూశాడు. ఆమె సుమతి. ఆమె ముఖం, ఆమె మాటలు, అతని గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ స్టార్టయింది. సారీ, నెక్స్ట్ టైం అలా చెయ్యను అని మెల్లగా అన్నాడు. సుమతి అడిగింది, మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? అర్జున్ ఆన్సర్ ఇవ్వలేక ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఆ క్షణం అతనికి ఏదో ఫీలింగ్ స్టార్టవుతుంది. ఆ సమయంలో సుమతి అమ్మ పిలుస్తుంది. ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ అక్కడే నిలబడి ఆమె వెళ్ళిన దారి చూస్తూనే ఉన్నాడు. మూన్లిట్ నైట్. ఆ రాత్రి అర్జున్ ఫ్రెండ్ ఇంటి బయట పడుకున్నాడు. కాని నిద్ర రాలేదు. ఆకాశం వైపు చూస్తూ, నక్షత్రాలను చూస్తూ, సుమతి వాయిస్, ఆమె ఫేస్ అతని మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఒక చిన్న ప్యారెట్ వచ్చి ఒక పేపర్ అతని దగ్గర పడేసింది. అర్జున్ ఆశ్చర్యంగా తీసుకుని చూశాడు. దానిలో ఒక్క లైన్ మాత్రమే ఉంది. మీ పేరేంటి? అర్జున్ ఆ పేపర్ని తన పాకెట్లో పెట్టుకున్నాడు. అతను నవ్వాడు చిన్నగా. కాని ఆ నవ్వులో ఏదో ఉంది. నెక్స్ట్ డే సుమతి నది దగ్గర చాలాసేపు ఎదురుచూసింది. అర్జున్ రాలేదు. ఆమె కళ్లలో నెమ్మదిగా బాధ పెరిగింది. ఆ రోజు ఏమైంది? ప్లీజ్ వాచ్ పార్ట్ 3.